తిరుమలలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్ల వద్ద 2 చిరుతలు సంచారం కనిపించింది. చిరుతలను చూసి భయంతో భక్తులు కేకలు పెట్టారు. కేకలు విని అడవిలోకి పారిపోయారు చిరుతలు. సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. చిరుత జాడును గుర్తించేందుకు రంగంలోకి దిగింది ఫారెస్ట్ సిబ్బంది. అలాగే భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. భక్తులను గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. దీని సంబంధించి మన అప్డేట్స్ మరి రిపోర్టర్ హరిబాబు నాయుడు తెలుసుకుందాం. హరి, ఏంటి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్? శ్రీనివాస తిరుపతి శేషాచల అటవీ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం అభయారణ్యంగా ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇక్కడ చిరుతలు అలాగే ఏనుగులకు సంచారంగా ఈ నిలయంగా మారింది. ఇక్కడ అనేక వన్య ప్రాణులు కూడా ఇక్కడ ఆవాసం ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్న పరిస్థితుల్లో కాలినడకదారులో ప్రధానంగా చిరుతలు ఎక్కువగా సంచరిస్తూ ఆ ప్రాంతాల్లో భక్తులకు ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళకి కనిపించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో దాదాపు సంవత్సరం క్రితం ఒక చిన్నారిని కూడా ఈ చిరుతలు మట్టుబెట్టిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు, టీటీడీ అధికారులు అప్రమత్తమై కాలినడకన వ్యక్తి భక్తులు ఎవరు కానీ ఒంటరిగా వెళ్ళకూడదని గుంపులుగా వెళ్ళాలని ఇప్పటికే సూచనలు జారీ చేసే పరిస్థితి కనిపిస్తోంది. నడకదారిలో ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా చిరుత రోడ్డు అంటే మట్ల మార్గం దాటుతూ అడవిలోకి వెళ్లే క్రమంలోనే భక్తులకు కంటపడినట్టు సమాచారం. దీన్ని చూసిన భక్తులు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో చిరుత కూడా పారిపోతూ చెప్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని భక్తులకి పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే భక్తులు కూడా గుంపులుగా వెళ్ళాలి, సమూహంగా వెళ్ళాలి, కానీ ఒంటరిగా వెళ్ళకూడదని ఆంక్షలు విధించి దానికి తగ్గట్టుగానే భక్తులు వెంట సెక్యూరిటీ సిబ్బంది కూడా వెళ్ళేలాగా చర్యలు చేపట్టారు. శ్రీనివాస్, హరి, ఇంతకుముందు మనం చూసాం గుంపులుగా వెళ్ళాలి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక కర్ర ఇచ్చి పంపించేవాళ్ళు కింద నుంచి, మళ్ళీ ఆ కర్ర పైన ఇచ్చేయాలంటూ. ఇప్పుడు ఆ నిబంధనలని సడలించారా ఏంటి? లేదు, ఆంక్షలు అయితే కాలినడకదారిలో కొనసాగుతున్నప్పటికీ భక్తులలో మాత్రం కొంత నిర్లక్ష్యం మాత్రం చోటు చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే ఆ చిరుత కనిపించినప్పుడు కదా తమకు ఏమన్నా జరిగేదన్న ఒక నిర్లక్ష్య భావన అయితే కనిపిస్తోంది. టీటీడీ మాత్రం కాలినడకదారిని వెళ్లే భక్తులు తప్పనిసరిగా సమూహంగానే వెళ్ళాలి, 10 నుంచి 20 మంది ఒక గ్రూప్ గా వెళ్తే ఎక్కడన్నా ఏదైనా సంఘటన జరిగినా కూడా ఎదుర్కోవచ్చు అని చెప్పిన సంఘటన. దీంతో టీటీడీ మాత్రం ఆంక్షలు కొనసాగిస్తుంది. సాయంత్రం 10 గంటల తర్వాత భక్తులు ఎవరు కొండకి వెళ్ళాలి, నడకదారిలో వెళ్ళడానికి అవకాశం లేకుండా కూడా ఆంక్షలు విధించి అమలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ భక్తుల్లో మాత్రం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ హరి. लास्ट में